హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే బర్నీ గారు శ్రీజ గారు రీఎంట్రీ ఇచ్చాక ఒక గేమ్ పెట్టారండి. ఆ గేమ్ అయితే ఉండాలి, వాళ్ళకి ఒక సపోర్ట్ తీసుకుంటే ఇంట్లో ఎవరెవరికి సపోర్ట్ ఉన్నారో చెప్పన్నారు బిగ్ బాస్. ఈ చెప్పిన దాంట్లో మన శ్రీజ అండ్ కళ్యాణ్, డెమోను, రీతు అండ్ వచ్చి అయితే గౌరవ్ వీళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. సంజన గారు యువతల పక్క వచ్చేసరికి సుమన్ గారు, దివ్య, తనూజ, ఎమాన్యాలు అండ్ ఇంకెవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు వచ్చి బర్నీ గారు వెనకట్లు ఉన్నారు సార్, నిఖిల్. అండ్ ఈ విధంగా అయినప్పుడు ఎవరైతే ఈసారి వీక్ ఎలా కొత్తగా పెట్టారండి బిగ్ బాస్, ఈసారి వీక్ మొత్తం ఎవరైతే వాళ్ళ వెనకట్లు వాడుతున్నారో వాళ్ళంతా పూర్తిగా ఇక్కడ వాళ్ళ వెనకట్లే ఆడాలి. అంటే నాకు తెలిసి మాక్సిమం కెప్టెన్సీ కంటెండర్ గేమ్ కూడా ఈ విధంగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఓటింగ్ ఆల్రెడీ మన బర్నీ గారికి శ్రీజాకి బయట జరుగుతుంది. ఏదైతే హాట్‌స్టార్ లో ఓపెన్ చేశాడు ప్రతి ఒక్కరు ఆ లోట్లని యూజ్ చేసుకోండి. ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో, బిగ్ బాస్ ఇష్టంగా చూసిన వాళ్ళు మాత్రం ఎవరి కంటెస్టెంట్స్కి ఇష్టమైన కంటెస్టెంట్స్కి వాళ్ళు ఓటేయండి. అండ్ ఏదైతే గేమ్ జరిగిందో నిఖిల్ అండ్ వచ్చి బర్నీ గారు, ఎమ్మెల్యేలు బర్నీ గారు వెనకట్ల ఆడడం జరిగింది. శ్రీజ వెనకట్ల గౌరవ్ను డెమోన్ ఆడడం జరిగింది. ఈ గేమ్ లో వచ్చేసరికి డెమోన్ అయితే సూపర్ హైపర్ అండ్ స్ట్రాంగ్ ప్లేయర్ గా నాకు అనిపించాడు. ఎందుకంటే డెమోన్ మన ముందు నుంచే చెప్పుకొని వచ్చినట్టుగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అండి, ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇంట్లో ఈసారి. ఎందుకంటే ఒక ఇద్దరు ట్యాకలింగ్ ఏదైతే ఆ గేమ్ లో పెట్టాల్సి ఒక స్క్వేర్ లో పెట్టాల్సిన దాంట్లో తన్నేసి పెట్టేసి ఇద్దరిని, మన నిఖిల్ అంత ఫీట్ ఉంటాడు, 6 feet నిఖిల్ ని స్ట్రాంగ్ పర్సన్ అండ్ బర్నీ గారిని ఇద్దరిని ఒకేసారి ట్యాకల్ చేసి 10-8 రూమ్ దగ్గర నుంచి కనీసం కథల్ని ఇవ్వలేదు, ఉడుంపట్టు పట్టేశాడు. అండ్ వచ్చి బర్నీ గారు చాలా బాగా ఆడారు. అంత కొంచెం ఏజ్ అయినా కూడా తప్పించుకొని పైనుంచి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి ఇంజ్యూర్ అయ్యి ఇంట్లోపల బయటికి వెళ్ళి టెస్టులు చేసుకుని మళ్ళీ ఇంట్లోకి రావడం జరిగింది బర్నీ గారు కూడా విడిచిపెట్టలేదు. అండ్ ఈ గేమ్ లో వచ్చేసరికి ఏదైతే జరిగిందో ఫస్ట్ రౌండ్ వచ్చి బర్నీ గారు వాళ్ళ టీం కాకుండా శ్రీజ గారికి, బట్ అక్కడ ఏంటంటే బర్నీ గారు వాళ్ళ టీం అయితే ఒకటే ఉంది, అది వచ్చి 90% ఆఫ్ లోపల ఉంది, 10% వీళ్ళది వచ్చి 10% లోపల ఉంది. కానీ వీళ్ళు ప్లస్ పాయింట్ ఏదైతే శ్రీజ టీం జరిగిందో పెడల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 పైన ఆ పెడల్స్ ఉండడం జరిగింది. ఆ విధంగా సుమన్ కళ్యాణ్ ఇద్దరికి సంచాలకు పెడితే చాలా ల్యాగ్ చేసి సుమన్ గారు అయితే మాత్రం ఒప్పుకోలేదు. 80% ఉంది కదా, ఇది ఇచ్చేద్దాం, ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తావా బాబు. సుమన్ ఎన్ని క్వశ్చన్లు ఇంతలాగా ఒక పర్సన్ క్వశ్చన్ చేయగలరా? ఎందుకంటే తుప్పస్ నామినేషన్లు తుప్పస్గా చెప్తాడు అనుకుంటాం, కానీ చాలా పాయింట్ టు పాయింట్ చాలా చక్కగా సుమన్ మాట్లాడి అక్కడ ఒప్పుకోకుండా వాళ్ళిద్దరికి రద్దు చేసి విఫలం అయిపోయారని చెప్పి వాళ్ళిద్దరిని ఎంచుకోమంటే మాధురిని ఎంచుకుంటే ఒక పరంగా వీళ్ళైతే 80 ఉన్న వాళ్ళు 10 నుండి ఇద్దరు టచ్ అయింది. అండ్ పెట్టిన దాంట్లో తన పరంగా మాధురి గారు వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. కానీ మాధురి గారు అక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఆ స్క్వేర్ అని చెప్పలేదని చెప్పి ఒక మాట అన్నారు. ఆ స్లాట్ లో స్క్వేర్ కూడా చెప్పారు, బట్ స్క్వేర్ లో ఇద్దరివి ఉన్నాయి. వీళ్ళది 80 ఉంది, 90 ఉంది, వీళ్ళు ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర టచ్ అయ్యి మిగతావన్నీ పైన ఉన్నాయి 4-5. ఆ విధంగా మాధురి గారు కూడా జెన్యున్ గా ఇచ్చారని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏదైతే కిచెన్ లో గొడవలండి, బిగ్ బాస్ హౌస్ లో ఈసారి చూసినాను కిచెన్ లో గొడవలు నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఫుడ్ చక్క పంపిస్తుండే, గుడ్లు ప్రతి ఒక్కరు పంపిస్తుంది, అయినా కూడా కిచెన్ లో గొడవ. ఆ గౌరవ్ వచ్చి నామినేషన్లు ఉన్నందుకు కంటెంట్ కోసం ఏదో ఆ బ్లాక్ కాఫీని తినేస్తున్నాడు. నా పాలు పత్తి ఇచ్చి నీకు తాగాలన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు తాగాలి. ఏ మనిషో నాకు అర్థం కాదు. లాంగ్వేజ్ బ్యారియర్ అంత గేమ్ స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యింది, ఇలా ఇరిటేషన్ చేస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. అండ్ ఎమాన్యుయల్ మాత్రం ఇవాళ మాత్రం కెప్టెన్ గా గట్టిగా మామూలుగా ఇవ్వలేదండి. ఎవరికి ఏది కావాలో మీకు ఎవరిది వాళ్ళు ఒక స్పూన్ తీసి అసలు పొట్లం చుట్టుకొని ఉంచుకోండి, ఇలా జోబులో పెట్టుకోవాలి, తల కింద పెట్టుకోండి. నేనైతే ఈ 24 hours అయితే ఉన్నాను. అండ్ రీతు ఇదైతే దీన్ని రేస్ చేసిందండి. నిన్న కాఫీ తాగలేదు, మొన్న కాఫీ తాగలేదు, మనం ఈరోజు తాగకపోతే ఇంకో విషయం రీతు మైనస్ ఏంటంటే తెల్లవారు భోజనం చేయలేదండి. దానికోసం డిస్కషన్ అయితే తను ఏదైతే ఆ గేమ్ లో జరిగింది అక్కడ రీతు తెల్లవారు భోజనం చేయకుండా డెమోన్తో కలిపి బాత్రూమ్ లో డిస్కషన్ ఆ పర్సన్ ని తినేస్తుంది అనుకోండి. ఆయన గేమ్ పోవడానికి మెంటల్ స్ట్రెస్ అవడానికి మాత్రం రీతు సగం కారణం. ఒక టాపిక్ అయింది, క్లోజ్ చేసేద్దాం, ఇంకోటి లేకపోతే ఏదని డిసైడ్ అవ్వాలి వాళ్ళిద్దరు. ఎవరు గేమ్ అనుకున్నా నా గేమ్ నీది, నీ గేమ్ నీది, మన ఇద్దరం కలిపి ఆడాల్సి వచ్చినప్పుడు ఇద్దరం కలిపి గెలుద్దాం అన్నట్టు ఒక మాట అనేసుకొని ఎవరేమనుకున్నా మనకేం ఫరక్ పడదు. జనాలు మన ఆటను చూసి మన మాట తీరుని చూసి ఓట్లు వేయాలని చెప్పి అనుకోని ఒక ఇదిగా రావాలి. మనోడు లేక చేస్తున్నాడు, తను అలాగ నాచుడి బేరం అలాగ వేసేస్తుంది ర్యాంప్ మనోడిని.
అండ్ ఏదైతే కెప్టెన్ రూమ్ లో ఉన్నాడో తోసేస్తున్నాడు తను తోసింది అయితే బ్యాడ్ గా, నేనైతే బ్యాడ్ గా కనిపించింది అక్కడ. బట్ ఏదైతే వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్ లో అది బ్యాడ్ అవ్వదు. అండ్ సంజన గారు ఒక తప్పు మాట సజెషన్ ఇచ్చారు. శ్రీజ సంజన వస్తే సంజన అన్న ఇలా తమ్ముడు ఇలా నువ్వు నా తమ్ముడు అని చెప్తున్నాను, ఇలా తోయడం వల్ల ఏదో అరెస్ట్ చేసినట్టు లేదా మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, నువ్వు అలాగా బ్యాడ్ అవుతావని చెప్పి కరెక్ట్ గా సజెషన్ ఇస్తుంది. అండ్ ఏదైతే వాళ్ళిద్దరు నేను ఎపిసోడ్ లో అది వేయడం మంచిదైంది. లాస్ట్ లో తినిపెట్టుకున్నప్పుడు దివ్య అన్నది అయితే నేను కాల్ ఇస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి దివ్య ఫన్ చేయడం, అంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు. వాళ్ళిద్దరి గురించి ఎటువంటి నెగిటివ్ వీడియోలు కానీ డెమోన్ పోస్ట్ చేయడానికి కానీ కొంతమంది వైరల్ స్ప్రెడ్డింగ్ చేయడం కానీ చేయకండి. వాళ్ళిద్దరూ ఒక పరంగా విడిపోయారు. ఏదైతే మిగతా వాళ్ళు చెప్పి నాంచి చేయడం వల్ల వాళ్ళిద్దరికి చిన్న డిస్కషన్ వచ్చింది, అంతేగాని వాళ్ళిద్దరు విడిపోలేదు. అండ్ నిఖిల్ అండ్ ఎమాన్యుయల్ మాత్రం ఈ గేమ్ లో చాలా బాగా ఆడారు. అండ్ శ్రీజ కూడా ఒక అమ్మాయి అయ్యింది మాత్రం ప్రతిదీ కూడా యాజ్ రాము నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో కూడా రాము మారేది ఎమాన్యుయల్ ప్లేస్ లో, బట్ తను మాత్రం మారుకున్న శ్రీజ అయితే మాత్రం ఒక అమ్మాయి ఉండి ప్రతిదీ లాక్కొని వచ్చి పెట్టడం, స్క్వేర్ లో తోయడం, తనను చాలా బాగా చేసింది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే కళ్యాణ్ ఉట్టిగా డిస్కషన్ అండి, ఏది సుమనంతో ఒప్పుకోలేదు. అండ్ వచ్చి మన రాముతో డిస్కషన్ ఆడితే రాము కంటెస్టెంట్ అడుగుతాడు అక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలి తను సపోర్ట్ చేస్తాడు అడిగితే నువ్వు మధ్యలో మాట్లాడుకురామంటే అంతా అయిపోయేసరికి తిరిగి మళ్ళీ రాముకి వెళ్ళి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి కళ్యాణ్ మంచి విన్నింగ్ మెటీరియల్ అని జనాలు అనుకొని జనాలు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో తన ఒక పరంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చేసే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కోల్పోకూడదు నేను అనుకుంటున్నాను. ఈ వీక్ లో అయితే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం వాళ్ళిద్దరిలో ఎవరున్న బెస్ట్, ఇద్దరు ఉంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే తిను బాండింగ్ అని తగ్గించుకొని గేమ్ తిండి వెళ్ళాలి. తను వచ్చి ఏదైతే కొంచెం ప్రళయంగా పెద్దగా డిస్కషన్ కాకుండా గేమ్ పరంగా, ఎందుకంటే పాయింట్ ఒక పర్సన్ మనకంటే తిరిగి అనే విధంగా మాత్రం శ్రీజ కరెక్ట్ అని నేను ఎప్పటికీ చెప్తాను. ఎందుకంటే అలాగే ల్యాగ్ చేస్తుందనే నేను ముందు నుంచి నా ఛానల్లో చెప్పుకొని వచ్చాను, కానీ తను కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్పుకోవాలి. వీళ్ళిద్దరిలో ఇద్దరు ఉంటే ఇంకా బెస్ట్, ఇంట్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరని నేను చెప్తున్నాను. అండ్ రేపు ఎపిసోడ్ లో మిగతా అవుతాయి, ఎందుకంటే గేమ్స్ ఏది పెట్టలేదు. ఆ ఒక్క గేమ్ కూడా నిన్న లైవ్ చూసాను కాబట్టి నేను చెప్తాను. నిన్న పెట్టిన లైవ్, నిన్న అయ్యిన లైవ్ వచ్చి నిన్న పడిపోయిన తర్వాత నేను నైటే తీసుకెళ్ళి ఈ వాళ్ళ ఎపిసోడ్ లో మనకు వేశారు. అండ్ ఈ రోజు మాక్సిమం గేమ్లు అవ్వచ్చు, మనకి రేపు అది ఎపిసోడ్లు వేస్తుంది. అండ్ ఈ గేమ్స్ వచ్చి ఏవైతే మాక్సిమం రెస్ట్ తీసుకోమన్నారు బర్నీ గారికి, ఆ విధంగా మైండ్ గేమ్స్ కానీ స్కిల్ గేమ్స్ ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ.